సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ బై నవీన్ యాదవ్. సో ఈరోజు మనం వచ్చేసి కోహిడా గుట్టకి వెళ్తున్నాం. చాలా రోజులు అవుతుంది అన్నమాట బయటకు వెళ్ళి. ఎన్ని రోజులు అవుతుంది, లాస్ట్ వ్లాగ్ ఎప్పుడు పెట్టినో గుర్తులేదు. సో ఆ వ్లాగ్ చూసి ఎన్ని డేస్ అవుతుందో డిస్ప్లే చేస్తా. సో ఈ రోజు వెళ్ళి తిరిగేసి వచ్చేద్దాం. సో చలో మనమైతే స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ నుంచి ఎన్ని చూపిస్తుంది అంటే 10 కిలోమీటర్స్ చూపిస్తుంది మా రూమ్ కాంచి. వెళ్దాం. ఇక అక్కడ చాలా వీడియోస్ వస్తూనే ఉంటాయి. హైదరాబాద్ రింగ్ రోడ్ పక్కనే ఉంటుంది అది. ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నా అక్కడికి ఇంకో ప్లేస్ ఉన్నది పక్కనే, హనుమాన్ టెంపుల్. అక్కడికి కూడా వెళ్దాం అనుకుంటున్నా, కానీ కుదరలేదు ఇన్ని రోజులు. ఈ రోజు సెట్ అయిందన్నమాట. చలో ఇక పోయి చూసేసి వద్దాం. ఈవినింగ్ టైం కాబట్టి ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మొత్తం ఆఫీసులు ఇప్పుడే తీసి పెడతారు కాబట్టి ట్రాఫిక్ ఉంటుంది. BMW 320D మన దాంట్లోనే ఫుల్ ట్యాంక్ పెట్రోల్ ఉన్నది, ఆగాల్సిన అవసరం లేదు ఫ్యూల్ షాప్ కోసం. ఎప్పుడైనా ఫుల్ ట్యాంక్ చేయించినాకనే ఎటన్నా రైడ్ పోదాం ప్లాన్ వేస్తా. ముందు రోజు నైట్ ఫుల్ ట్యాంక్ చేయించేస్తా. ఈ ట్రిప్ కి బడ్జెట్ వచ్చేసి నా అకౌంట్ లో 355 రూపీస్ ఏమో ఉన్నాయి అంతే. బడ్జెట్ పాడు ఏం లేదన్నమాట. ఓన్లీ పెట్రోల్ ఒకటే మనకు కావాల్సింది. మనమైతే ఎంటర్ అయిపోయినాం. NH 65. ట్రైన్లోనే వెళ్ళొచ్చు, బట్ ఇక్కడ ఇటు వెళ్ళామనుకోండి అక్కడ మొత్తం యూటర్న్ తీసుకొని వెళ్ళాలి అవుటర్ రింగ్ రోడ్ నుంచి. అట్లా ఎందుకు ఇట్లా వెళ్ళిపోదాం. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ అన్నమాట, సారీ రైట్ అన్నమాట. ఇది విలేజ్ రోడ్డు. విలేజ్ దగ్గరికి వెళ్తే మళ్ళీ అక్కడ లెఫ్ట్ తీసుకోవాలి విలేజ్. సో ఇంతకుముందు మనం సంగీ టెంపుల్ కి వెళ్ళినప్పుడు ఇక్కడ ఈ బ్రిడ్జెస్ అన్ని కన్స్ట్రక్షన్లు ఉండే, ఇప్పుడు కంప్లీట్ అయిపోయినాయి. మనం సంగీ టెంపుల్ కి వెళ్ళింది 2025 జనవరి 1st కి వెళ్ళినాం. అట్లా డేంజరస్ గా వదులుతారు అన్నమాట, మనమే చూసుకొని వెళ్ళాలి. సో మనమైతే రీచ్ అయిపోయినాం. చూడండి అవుట్ స్కట్స్ ఎంత మంచిగా ఉన్నాయో. సో మనమైతే వచ్చేసినాం. ఇదే ఎంట్రన్స్. పైన గానే ఏదో టెంపుల్ ఉంది, నుంచి పైకి ఎక్కాలి ఇప్పుడు. డేంజర్ రాడా నీ ఘాట్లో. అమ్మా భయ్యా, ఓ కథ. జై శ్రీరామ్. పైకి పోదా ఇన్నే పెడదాం. ఇక్కడనే అంట పార్కింగ్. హైట్ అయితే చాలా ఎక్కువ ఉన్నది. బండి పడుతుంది అనుకున్నారు, నేను ముందుకు ఇలా లేస్తుంది అనుకున్నా. అమ్మ కష్టం. కార్లు వచ్చినావు, సగం దూరం వచ్చినావు. కారు టైర్లు నువ్వు అని ఆన్నే తిరుగుతుంది గిర్లా. కథం మళ్ళీ ఆన్నే రివర్స్ చేసుకొని దేంగు. చలో పైకి పోయి అయితే చూసేద్దాం. ఇదే పార్కింగ్, ఇక్కడ మొత్తం పెడతారు. షాప్ గానే ఉన్నది కానీ ఎవరు లేరు. మరి ఇక్కడ చూసుకోవచ్చు, మొత్తం నామాలు పెట్టి జై శ్రీరామ్ అని రాసినారు. బాగుంది, చాలా బాగుంది. ఓ సిటీ చూడు ఎట్లుందో. సెక్యూరిటీ గార్డ్. యూ వాంట్ టు సీ ద బ్యూటీ? 1 2 3 లెట్స్ గో.
సో మనం ఇప్పుడు పైకి ఎక్కుతున్నాం. చెప్పు తెగింది, గయా చెప్పు గయా. ఇప్పుడు ఏం చేస్తాం, వేసి పెట్టాలి, ఏం చేయలేం. కొత్త కాళ్ళతోటి సాగించాలి యుద్ధం. ఇప్పుడు అంతా చాలా రిస్కీ ఉంది. అమ్మో సీరియస్. పైకి ఎక్కుతున్నాం ఇప్పుడు, ఇంకా చూద్దాం పైన ఎంత మంచిగా ఉన్నదో. యూ వాంట్ టు సీ ద బ్యూటీ? 1 2 3 గో. ఎంత బ్యూటీగా ఉంటుంది అన్నమాట బయటికి వెళ్తే. ఇప్పుడు ఏం చేసేసరిగా, ఇప్పుడు ఈ రౌండ్ చూడండి. దీని మీదకి వెళ్ళి ఇట్లా నడవాలంటే ధైర్యం ఉండాలన్నమాట. ధైర్యం చూడండి ఎట్లున్నదో. ఏజ్ నడవాలి ఇప్పుడు. అమ్మా జంపికి జపాంగ్. రిస్క్ నో రిస్క్ ఏమంటారు గారా, నో రిస్క్ నో వీడియో. చూసుకో ఎంత బాగుందో. సో టైం వచ్చేసి ఆల్మోస్ట్ ఎంత అవుతుంది, 6:20 అవుతుంది టైం వచ్చేసి. ఇది వచ్చేసి కోయిడా గుట్ట. ఎంత బ్యూటిఫుల్ ఉందంటే అంత బ్యూటిఫుల్ ఉంది. మెయిన్గా ఈవినింగ్ టైమ్స్ రండి. ఈవినింగ్ టైమ్స్ వస్తే ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మొత్తం చల్లటి గాలి వస్తా అంటే ఎక్సలెంట్ ఉన్నది. నైట్ వ్యూ ఇంకా చాలా మంచిగా ఉంటుంది. కాకుంటే పోలీసులు ఉండనియరు, నైట్ వెళ్ళగొడతారు ఇక్కడ నుంచి. ఓవరాల్ మాత్రం అమేజింగ్ లుక్ ఉంది ఇక్కడ నుంచి అయితే. లైట్ లేకపోవడం వల్ల వీడియో అంత మంచిగా వస్తలేదు. సో ఇదన్నమాట వ్యూ. సంగీ టెంపుల్ అక్కడ కనిపించదు కదా, సంగీ టెంపుల్ వచ్చేసి ఇక్కడ ఉందన్నమాట. ఇటు మంకీస్ ఉన్నాయి ఇక్కడ మొత్తం. వాళ్ళేమో అక్కడనే ఉన్నారు మంకీస్ తోటి. ఇది చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా బోర్డు ఉన్నది. సో ఇక్కడ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. టెంపుల్ ఉంది కాబట్టి చాలా క్లీన్ అండ్ నీట్గా ఉన్నది అన్నమాట. ఆ బోర్డు చూసినారుగా, అదే రీజన్ అనుకుంటా చెత్త లేకపోవడానికి. చాలా హైట్గా నీట్గా క్లీన్గా చాలా బ్యూటిఫుల్గా ఉన్నది లొకేషన్ మొత్తం. ఇక్కడ చూడండి, అది టెంపుల్. నైట్ వ్యూ మిస్ అయిపోతాం అనుకున్నా, బట్ చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్గా. మొత్తం హైదరాబాద్ కనిపిస్తుంది. కెమెరాలో తక్కువ కానీ బయట మాత్రం మొత్తం హైదరాబాద్ కనిపిస్తుంది. హాయ్, బాగున్నావా? హలో ఇటు చూడవు. ఏంటంటే తిన్నావా ఏమన్నా? బాయ్ తిన్నావా ఏమన్నా? సో ఈ వీడియోకి వచ్చేసి ఇంతే అనమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.